శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय। శ్రీ సాయి సచ్చరిత 15వ అధ్యాయం। అపారమైన పుణ్యం పండిన వారికే సాయిబాబా దర్శనం లభిస్తుంది। త్రితాపాలు వారిని బాధించవు, పైగా సాధనలతో పరమార్థం సాధిస్తారు। దయచేసి శ్రోతలు ఒక క్షణం గురువును ధ్యానించి ఈ కథల యందు శ్రద్ధ కలిగి మీ దృష్టిని నా వైపు మళ్లించండి। మాకు తెలుసు, వృధా ప్రయాస మీకెందుకు అని అనకండి। మేము సముద్రంతో పోల్చుతున్నందుకు నన్ను క్షమించండి। సాగరం అంతు లేకుండా అనంతంగా నిండి ఉన్న నదులను వెనుకకు పంపదు। సహస్రధారలతో మేఘాలు వర్షించిన ఆ నీటికి కూడా చోటిస్తుంది। అట్లే మీరు సజ్జనులైన శ్రోతలు, మీతో సహవాసం చేయాలని నా కోరిక, నన్ను తిరస్కరించకండి। దీనులను త్యజించటం మంచిది కాదు। నిర్మలమైన గంగాజలం గాని, ఊరిలోని మురికి నీటి ప్రవాహం గాని సాగర గర్భంలో రెంటికి చోటుంటుంది। ఆ సాగర సంగమం వల్ల ఎటువంటి అలజడి ఉండదు। అందువలన సత్పురుషుల కథా శ్రవణమందు శ్రోతలకు ఉన్న ఆసక్తి వల్లనే సాఫల్యతను పొందగలరు। కనుక నా యందు దయ ఉంచండి। ఈ కథామృతాన్ని సాదరంగా శ్రద్ధ సహనాలతో సేవిస్తే శ్రోతలు ప్రేమతో కూడిన భక్తిని పొంది కృతకృత్యులవుతారు। మరియు శ్రోతలు భక్తిని, ముక్తిని, భక్తులు సహజంగా పరమప్రాప్తిని పొందుతారు। భావార్థులకు సుఖశాంతులు, అందరి మనసులకు విశ్రాంతి లభిస్తాయి। గురువు నోటి నుండి వెలువడిన మధుర గాథను వింటే భవభయ వ్యధ తొలగిపోతుంది। ఆత్మతత్వం స్వయం ప్రకటమై శ్రోతల మనస్సులకు ఆనందం కలుగుతుంది। ఈ అధ్యాయంలో ప్రేమమయుడైన ఒక భక్తుడు సాయిని ప్రార్థించగా వారు అతనికి దర్శనమిచ్చి ప్రసన్నులైన విషయాన్ని వినండి। అప్పుడే పాలు త్రాగిన పిల్లి పిల్లలు బయటికి వెళ్లి తిరిగి వచ్చిన తల్లి పిల్లిపై పడి మరలా మరలా పాలు త్రాగటానికి పరిగెత్తుతాయి। అప్పుడు ఆ పిల్లి విసుగుతో గుర్గుర్మంటే ఒక్క క్షణం అణిగి ఉండి తల్లి కూచుంటే చాలు పిల్లలు దాని చుట్టూ చేరి ప్రేమగా తిరుగుతాయి। పిల్లలు పాలు త్రాగటానికొచ్చినప్పుడు ప్రేమతో పిల్లికి పాలు చేపగా అది గుర్గుర్మని అనకుండా ప్రీతిగా నేలపై కాలు చాపుకొని ఒరుగుతుంది। ప్రేమ జనించగానే విసుగు మాయమవుతుంది। పిల్లలను గట్టిగా పెనవేసుకొని మాటిమాటికి నాకుతుంటుంది। ఎంతటి విచిత్రమైన దృశ్యం! పిల్లలు వాడి గోళ్లతో తల్లి పొదుగును గోకుతుంటే ప్రేమజరి అధికమై పాలు అనేక ధారలుగా బాగా వచ్చేలా చేస్తాయి। ఆ పిల్లి పిల్లల అనన్య ప్రేమోత్పత్తికి, తల్లికి పాలధార ఉత్పన్నమయ్యేలా సాయి పాదాల యందున్న మీ ఆసక్తి, భక్తి సాయి మనస్సును ద్రవింపచేస్తుంది। ఒకసారి హరిభక్తి పరాయణుడైన దాసగను గారి శ్రావ్యమైన సంకీర్తనను టానా ప్రజలు కౌపీనేశ్వరాలయంలో ఏర్పాటు చేశారు। దాసగను సజ్జనుల ప్రార్థనతో హరికథను వినిపించేవాడు, కాని ఒక గవ్వైనా స్వీకరించేవాడు కాదు। అలా అని దురభిమానంగా ఉండేవాడు కాదు। కీర్తనకు గవ్వైనా ఇవ్వనవసరం లేదు। అతని శరీరం పైన చొక్కా గాని, తలపైన పాగా గాని ఉండేవి కావు। నడుముకు సాధారణమైన పంచ ఉండేది అంతే। అయినా శ్రోతలు అమితంగా వచ్చేవారు। అతని ఈ దుస్తుల కథను వింటే ఎంతో వినోదంగా ఉంటుంది। బాబా యొక్క కౌశలాన్ని స్వస్థచిత్తులై వినండి। ఒకసారి షిరిడీ గ్రామంలో దాసగను కథ ఉండగా అతడు శరీరం పైన కోటు, కండువ, తలకు పాగా కట్టి బయలుదేరాడు। ఆచార పద్ధతిని అనుసరించి వెళ్లి బాబా పాదాలకు ఆనందంగా వందనం చేయగా బాబా, వాహ్వా, పెళ్లికొడుకులా అలంకరించుకున్నావు, ఇలా శృంగారించుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని అతనిని ప్రశ్నించారు। కీర్తన చేయటానికి వెళ్తున్నాను అని గను జవాబిచ్చాడు। బాబా మరలా అతనితో, అంగరఖ, ఉత్తరీయం, తలపాగా ఇవన్నీ ఎందుకోసం ఇంత ప్రయాస? మనకివేవీ అవసరం లేదు। వీనిని నా ఎదుట తీసివేసేయి। శరీరం పైన వీని భారం ఎందుకు అని చెప్పారు। అప్పుడు వారి ఆజ్ఞానుసారం దాసగను వానిని వారి చరణాల యందుంచాడు। అప్పటి నుండి ఇప్పటి వరకు అతడు కీర్తన సమయాలలో ఎప్పుడూ చొక్కా లేకుండా చేతిలో చిరుతలు, మెడలో మాలను ధరించేవాడు। ఆచారానికి ఇది విరుద్ధమైన, ఇది అత్యంత పరిశుద్ధమైన పద్ధతి। ఇది ప్రబుద్ధులలో ప్రబుద్ధుడైన నారదుని ప్రసిద్ధ మార్గం। ఇది నారదీయ మూల సంప్రదాయం। ఇక్కడి నుండే హరిదాసుల పరంపర మొదలైంది। వీరి ధ్యేయం అంతరంగ పరిశుద్ధత,
బాహ్యాలంకారాలు వీరికి అవసరం లేదు. అదో భాగాన్ని మాత్రం వస్త్రంతో కప్పుకొని చిరుతలు తంబూరా వాయించుకుంటూ నోటితో హరినామాన్ని ఉచ్చరిస్తూ ఉండే నారదుని రూపం అందరికీ పరిచయమే. సాయి సమర్థుని కృపతో దాసగను సత్పురుషుల కథలను తాను స్వయంగా రచించి ఏ కానుకలు తీసుకోకుండా కీర్తనలు చేసి ప్రసిద్ధి చెందాడు. సాయి భక్తి యందు మరింత ఉత్సాహాన్ని విస్తరింపచేశాడు. ఆత్మానంద సాగరం వంటి సాయి ప్రేమరసాన్ని పెంపొందించాడు. భక్త శిరోమణి అయిన చందోర్కరు అత్యంత ఉపకారం చేశాడు. సాయి చరణభక్తి బాగా విస్తరించడానికి అతడే మూల కారణం. దాసగను షిరిడీకి రావడం నానా చందోర్కరుని కారణంగానే. అనేక ప్రదేశాలలో దాసగను హరికీర్తనలు, సాయిబాబా భజనలు చేసేవాడు. పూణే, షోలాపూర్, నగర్ జిల్లా మొదలైన ప్రాంతాలలో సాయి మహారాజు ఖ్యాతి అదివరకే వ్యాపించి ఉంది. కానీ కొంకణ ప్రాంతంలోని ప్రజలలో సాయి భక్తిని వ్యాపింపజేసింది వీరిద్దరే. వీరిద్దరి మూలంగానే ముంబై ప్రాంతంలో సాయి భక్తి వ్యాపించింది. వీరి ద్వారా దయామయులైన సాయి ప్రచారం జరిగింది. శ్రీ కౌపీనేశ్వర ఆలయ మందిరంలో సాయి దయతో హరినామ జయజయకారాల మధ్య సంకీర్తన జరుగుతుండగా చోల్కరకు ఒక కోరిక కలిగింది. సంకీర్తనకు అనేక మంది వస్తారు. పలు రకాల శ్రోతలు ఉంటారు. కొందరికి హరిదాసు గారు చెప్పే పద్ధతి, వారి హావభావాలు కొందరికి ఇష్టం. మరికొందరికి వారి గానం నచ్చుతుంది. వాహ్వా, దాసుగారు ఎంత బాగా గానం చేస్తారు, విఠలనామ సంకీర్తనలో ఎలా విలీనమైపోతారు, కథ చెబుతూ ఎంత బాగా నృత్యం చేస్తారు అని సంతోషిస్తారు. కొందరికి పూర్వరంగ భక్తి, కొందరికి కథాభాగంలో ఆసక్తి, కొందరికి హరిదాసు ఇతరులను అనుకరిస్తూ చేసే హాస్యం రుచిస్తుంది. కొందరికి కథలు ఇష్టం. హరిదాసు విద్యలేనివాడా, విద్వాంసుడా, టీకా తాత్పర్యాలను బాగా చెప్పగలిగే పండితుడా, లేదా కేవలం కథలు చెప్పడంలో ప్రవీణుడా అని కథాశ్రవణం చేసేవారి ఆలోచన పద్ధతి ఇలా ఉంటుంది. ఈ విధంగా శ్రోతలు అనేక రకాలుగా ఉంటారు. కానీ శ్రవణంలో శ్రద్ధాభక్తిని పెంచుకొని పరమేశ్వరుని యందు, సత్పురుషుల చరణాల యందు ప్రీతి కలిగి ఉండే శ్రోతలు అరుదు. ఎంతగా శ్రవణం చేసినా అజ్ఞాన పొరలు అలాగే ఉంటే ఆ శ్రవణం వ్యర్థమే కాని దానివల్ల ఏం ప్రయోజనం? మలక్షాళనం చేయలేని దానిని సబ్బు అని అనగలమా? అజ్ఞాన నిరసనం చెయ్యలేని దానిని శ్రవణం అని అంటామా? అసలే చోల్కరు మంచి భక్తి కలవాడు. సాయిపై అతనికి ప్రేమ ఉప్పొంగింది. సాయి దయామయ, ఈ దీనుణ్ణి అనుగ్రహించు అని మనసులో వేడుకున్నాడు. పాపం డబ్బులేని పేదవాడు, కుటుంబ భారాన్ని మోయలేని అసమర్థుడు. ప్రభుత్వ పదవిలో కుటుంబానికి సరిపడా సంపాదనను ఇప్పించాలని బాబాపై భారం మోపాడు. తమ అభీష్టాలు తీరితే చక్కని భోజనాన్ని పెడతామని లేదా బ్రాహ్మణ సంతర్పణ చేస్తామని కోరికలున్నవారు మ్రొక్కుకుంటారు. శ్రీమంతులు తమ మనోకామను సిద్ధిస్తే 1000 మందికి భోజనం పెడతామని లేదా 100 గోదానాలను చేస్తామని మొక్కుకుంటారు. చోల్కరు అసలే పేదవాడు. మ్రొక్కుకోవాలని అనిపించింది. సాయి చరణాలను ధ్యానించి దీనంగా వేడుకున్నాడు. బాబా, నాది పేద సంసారం. ఉద్యోగంపైనే ఆధారపడ్డాం. ఉద్యోగం ఖాయం కావాలంటే పరీక్ష ఉత్తీర్ణుడనవ్వాలి. నా జీవితం ఉద్యోగంపైనే ఆధారపడి ఉంది. శ్రమపడి పరీక్షకు తయారయ్యాను. ఉద్యోగం ఖాయం కావాలంటే పరీక్షలో ఉత్తీర్ణుడనవ్వాలి. లేకపోతే తాత్కాలిక ఉద్యోగం ఊడుతుంది. మీ కృపతో పరీక్ష ఉత్తీర్ణుడనైతే మీ పాదాల వద్ద హాజరై మీ పేర పటిక బెల్లాన్ని పంచిపెడతాను. ఇది నా దృఢ నిశ్చయం అని మ్రొక్కుకున్నాడు. అతని కోరిక నెరవేరింది. ఎంతో సంతోషపడ్డాడు. మ్రొక్కు తీరడానికి ఆలస్యమైపోతుందని పంచదారను త్యజించాడు. దారి ఖర్చుకు డబ్బు అవసరం. రిక్తహస్తాలతో ఎలా వెళ్ళాలి? ఇవ్వాల రేపు అని రోజులు గడిచిపోతున్నాయి. సహ్యాద్రి పర్వత శ్రేణిలోని నానేఘాట్ అనే పర్వతాన్ని దాటేయవచ్చు. కానీ సంసారులకు ఇంటి గడపను దాటటం బహు కష్టం. షిరిడీ మ్రొక్కు తీరే వరకు పంచదార వేసిన పదార్థాలను మానివేసి
టీ కూడా చక్కెర లేకుండానే తీసుకోసాగాడు. అలా కొన్ని రోజులు గడిచాక సమయం కలిసి వచ్చి షిరిడీకి వెళ్ళి మ్రొక్కును తీర్చుకొని ఆనందించాడు. సాయిని దర్శించుకొని వారి చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి పరిపూర్ణ ఆహ్లాదాన్ని పొందాడు. పరిశుద్ధ మనసుతో సాయికి శ్రీఫలాన్ని అర్పించి పటిక బెల్లాన్ని పంచిపెట్టాడు. ఈరోజు నా సకల కోరికలు తీరి సఫలున్నయ్యాను అని అనుకున్నాడు. సాయి దర్శనంతో ఆనందించి వారితో సంభాషించి సంతుష్టుడయ్యాడు. చోల్కర్ జోగ్ వద్ద అతిథిగా ఉండటం వలన జోగ్ వద్దకు వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. జోగ్ లేవగానే అతడు కూడా జోగుతో బయలుదేరాడు. బాబా జోగుతో, ఇతనికి త్రాగటానికి కప్పులో చక్కెర బాగా ఎక్కువగా వేసి టీ ఇవ్వు అని చెప్పారు. తన మొక్కును గుర్తుకు తెచ్చిన మాటలు చెవిన పడగానే చోల్కరు చకితుడయ్యాడు. కళ్ళ నుండి ఆనందాశ్రువులు దొర్లుతుండగా సాయి చరణాలపై శిరస్సునుంచాడు. జోగుకు వింతగా అనిపించింది. అంతకంటే రెండింతలు చోల్కరు విస్మితుడయ్యాడు. కారణం బాబా మాటలలోని ఆంతర్యం అతనికి అర్థమైంది. బాబాకు అసలు టీ తెలియదు. అది ఇప్పుడెందుకు గుర్తుకు వచ్చింది? చోల్కర్కు విశ్వాసం కుదరటానికి, అతని భక్తిని దృఢపరచటానికి. చోల్కరు బాగా గ్రహించేలేక బాబా అతనితో స్పష్టంగా, చోల్కర్, నువ్వు అనుకున్న పటిక బెల్లం అందింది. నీ త్యాగ నియమం కూడా పూర్తయింది. మ్రొక్కు త్వరగా తీర్చలేక చక్కెరను మాని ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. దీనిని నీవు రహస్యంగా దాచినా నాకు సమస్తం తెలిసింది. మీరెవరైనా ఎక్కడైనా సరే ఉండండి, భక్తిభావంతో నా వైపు మళ్ళితే నేను మీ భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రింబవళ్ళు మీ వద్దనే ఉంటాను. నా ఈ శరీరం ఇక్కడున్నా మీరు సప్త సముద్రాల కవతల ఏం చేస్తున్నా నాకు తక్షణం తెలిసిపోతుంది. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, నేను మీ వెంటే ఉంటాను. మీ హృదయంలోనే నా నివాసం. నేను మీ అంతర్యామిని. మీ హృదయంలో ఉన్న నన్ను మీరు నిత్యం ఆరాధించండి. సర్వజీవులలో అంతర్యామిగా ఉన్నది నేనే. ఇంట్లో గాని, వాకిట్లో గాని, లేదా దారిలో గాని, ఆయా స్థలాలలో గాని ఎవరు మీకు కలిసినా నేనే ఉన్నాను. నేనే వారిలో తిష్టవేసుకొని ఉన్నాను. చీమలు, క్రిములు, జలచరాలు, ఆకాశాన ఎగిరే పక్షులు, శ్వాన సూకరాలు మొదలగు ప్రాణులన్నింటిలోనూ సర్వత్రా నేనే నిరంతరంగా నిండి ఉన్నాను. నన్ను వేరుగా భావించకండి. మీకు నాకు ఏమాత్రం భేదం లేదు. ఇలా నన్ను తెలుసుకున్నవారు గొప్ప భాగ్యవంతులు. ఈ మాటలు మామూలుగా కనిపించినా ఇవి ఉత్తమమైన జ్ఞానాన్ని కలుగచేసేవి. బాబా ఎంతో ప్రేమతో చోల్కరు భక్తిని స్థిరపరచారు. అతని అంతరంగంలో ఉన్నదాన్నంతా బాబా అలా తెలియచేసి అతనికి గొప్ప అనుభవాన్ని కలుగచేశారు. సత్పురుషులు ఎంతటి చతురులు! బాబా వచనాలు అమూల్యం. అవి భక్తుల హృదయాలలోనికి దూసుకొని వెళ్ళి ప్రేమ మడిని తడిపి భక్తి మార్గాన్ని తెలుపుతాయి. చాతక పక్షి యొక్క తృష్ణను తీర్చటానికి మేఘం దయతో దారగా వర్షిస్తుంది. దాని ఫలితంగా భూమి అంతా తడుస్తుంది. ఇది అదే విధంగా జరిగింది. పాపం చోల్కరు ఎక్కడివాడో దాసగను సంకీర్తన కారణంగా బాబాకు మ్రొక్కుకున్నాడు. బాబా కూడా ప్రసన్నులయ్యారు. ఈ చమత్కార లీలతో సత్పురుషుల అంతరంగం ప్రకటమైంది. బాబా జ్ఞానోపదేశం చేయటానికి తత్పరులై ఉండి ఇటువంటి అవకాశాలను కలిగిస్తారు. చోల్కరు కేవలం నిమిత్తమాత్రుడు. భక్తులందరికీ శ్రేయాన్ని కలిగించటానికి బాబా చేసే అనూహ్యమైన లీలలను అవలోకిస్తూ ఉండాలి. ఇటువంటిదే మరో లీలను వర్ణించి ఈ అధ్యాయాన్ని సమాప్తి చేస్తాను. బాబాను ఒకరు ఏమని ప్రశ్నించారో వారు దానికి ఎలా సమాధానమిచ్చారు. ఒకసారి బాబా మసీదులో తమ ఆసనంలో కూర్చొని ఉండగా ఒక భక్తుడు వారి ఎదుట కూర్చొని ఉన్నప్పుడు ఒక బల్లి కిచకిచమని పలికింది. బల్లి పలకటం, బల్లి పడటం భవిష్యత్తును సూచిస్తుందని అతడు సహజమైన జిజ్ఞాసతో బాబాను ప్రశ్నించాడు. బాబా,
వెనుక గోడపైన బల్లి ఎందుకు కిచకిచమని పలుకుతుంది? దాని మనస్సులో ఏమి ఉండి ఉంటుంది? అది అశుభ సూచకం కాదు కదా అని అడిగాడు. బాబా అతనితో, ఔరంగాబాద్ నుండి సోదరి తనను కలుసుకోవటానికి ఇక్కడికి వస్తుందని ఆనందంతో పలుకుతుంది అని చెప్పారు. అది అసలే బల్లి. అదెంత ప్రాణి! దానికి అమ్మా నాన్న, అన్న, అక్క ఉంటారా? దానికి ప్రపంచ వ్యవహారాలు ఏముంటాయి? బాబా వినోదానికి ఏదో అలా చెప్పి ఉంటారని తనలో అనుకుని అతడు ఊరికే కూర్చున్నాడు. ఇంతలో ఔరంగాబాదు నుండి ఒక గృహస్థుడు గుర్రం మీద బాబా దర్శనానికి వచ్చాడు. అప్పుడు బాబా స్నానం చేస్తున్నారు. అతని ప్రయాణం ఇంకా ముందుకు సాగాలి. కాని దానా లేకుండా గుర్రాలు నడవవు. అందుచేత శనగలు కొని తేవాలని బజారుకు బయలుదేరాడు. భుజానికి తగిలించుకున్న సంచిలోని చెత్తను దులిపాడు. బల్లిని గూర్చి ప్రశ్నించిన వ్యక్తి ఆశ్చర్యంగా అతన్ని చూడసాగాడు. సంచిని తిరగేసి నేలమీద కొట్టినప్పుడు అందులో నుండి ఒక బల్లి నేలపై పడింది. అందరూ చూస్తుండగా అది సరసరా గాబరాగా పరిగెత్తింది. బాబా ప్రశ్నించిన ఆ వ్యక్తితో, ఇప్పుడు దాన్ని సరిగ్గా చూడు, అదే ఆ బల్లి సోదరి, దీని చమత్కారం చూడు అని చెప్పారు. ఆ బల్లి అక్కడి నుండి వెంటనే కిచకిచమనే సోదరి శబ్దాన్ని గుర్తించి వయ్యారంగా కులుకుతూ వెళ్ళింది. ఆ అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ చాలా రోజులకు కలుసుకోవటం వలన ఆ ప్రేమ అనుపమానం. ప్రేమగా ఆలింగనం చేసుకొని ముద్దులాడుకున్నాయి. బల్లులు స్వేచ్ఛగా ఆనందంగా గిరగిరా అడ్డదిడ్డంగా తిరిగాయి. ఎక్కడి ఔరంగాబాదు పట్టణం, ఎక్కడి షిరిడి, ఇదేం విశేషం? అకస్మాత్తుగా ఆ గుర్రపు స్వారీ, అతనితో పాటు బల్లి రావడం వింత కాదు. అది ఔరంగాబాదు బల్లే కావచ్చు, దానా సంచిలో దూరి ఉండవచ్చు. కానీ బల్లిని గూర్చి అడిగిన సమయానికి సరిగ్గా అది ఎలా వచ్చింది? బల్లి కిచకిచమని పలకటం, దానిని గురించి ప్రశ్నించటం, దానికి బాబా అర్థం చెప్పి అనుభవాన్ని కలుగచేయటం, అసమానమైన యోగం కలిసి రావటం కాదు. వినోదం అంటే అందరికీ ఎప్పుడూ ఇష్టమే. సత్పురుషులు భక్తుల క్షేమాన్ని అభివృద్ధి చేయటానికి అనుపమానమైన సంఘటనలను సిద్ధపరుస్తుంటారు. ఇక్కడ జిజ్ఞాసతో ఎవరూ ప్రశ్నను అడగకపోతే సాయి యొక్క మహిమను ఎలా తెలుసుకుంటాం? వారి సామర్థ్యం ఎవరికి అర్థమవుతుంది? అనేక సమయాలలో అనేక బల్లులు పలుకుతుంటాయి. ఇది అందరికీ తెలిసిందే. వాని గురించి ఆ శబ్దాల అర్థాన్ని ఎవరు అడుగుతారు? దీని సారాంశం ఈ జగత్తును ఆడించే సూత్రం రహస్యంగా అర్థం కాకుండా ఉండి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. బల్లి పలికితే అనర్థ సూచకమని, కృష్ణ కృష్ణ అని అంటే అనర్థం తొలగిపోతుందని అంటారు. జనం ఏమనుకున్నా ఈ చమత్కారం యొక్క అర్థం జనులు తమ సర్వ వ్యాపకత్వాన్ని తెలుసుకొని భక్తి యందు స్థిరపడాలని బాబా యొక్క ఉత్తమమైన ఉపాయం. ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో పఠించి మరలా మరలా పునరావర్తన చేసి వారి కష్టాలను గురుదేవులు తొలగిస్తారని మనసులో దృఢమైన విశ్వాసం ఉంచండి. అనన్య భావంతో గురు చరణాలయందు శిరస్సు నుంచే వారిని రక్షించే అభయప్రదాత, కష్టాలను హరించే కర్త ఒక్క సాయిబాబాయే. ఇందులో ఏ సందేహాన్ని పెట్టుకోకండి. భక్తుల శ్రేయస్సు కొరకు సాయిబాబా గురించి నా స్వానుభవంలోని రహస్యమైన దాన్ని చెబుతున్నాను. ప్రపంచమంతటా సంపూర్ణంగా నేనొక్కన్నే. నేను తప్ప రెండవది ఏదీ లేదు. ఈ లోకంలో మాత్రమే కాదు, అఖిల త్రిలోకాలయందు నేను నేనే. ఇటువంటి అద్వితీయ భావం, నిరభిమానం, నిరహంకారం, సంపూర్ణ జ్ఞానం నిండి ఉన్న చోట ఇక భయమను మాటే ఉండదు. అంతటా చైతన్యం నిండి ఉంటుంది. హేమాడ్ పంత్ సాయికి శరణుజొచ్చి ఒక్క క్షణమైనా వారి చరణాలను వదిలి ఉండలేడు. కారణం అవే ప్రపంచాన్ని తరింపజేస్తాయి. ఇక మధురమైన వర్ణనను వినండి. బ్రహ్మజ్ఞానాన్ని చిటికలో కావాలని కోరే వారికి సాయి గురువర్యులు సృష్టించిన చక్కటి ప్రసంగం
ఎవరో ఒక లోబి సాయిని బ్రహ్మజ్ఞానాన్ని అడగగా మహారాజు దానిని అతని జోబులో నుండే తీసి ఇస్తారు. శ్రోతలు ఈ కథను వింటే బాబా యొక్క సామర్థ్యం తెలుస్తుంది. లోభం నిర్మూలమవనంత వరకు నిస్సందేహంగా బ్రహ్మప్రాప్తి లేదు. బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి ఎవరు అధికారి? దీనిని ఎవరూ ఆలోచించరు. ఎవరికి ఏ విధంగా బ్రహ్మజ్ఞానం ప్రాప్తిస్తుందో దానిని కూడా సాయి మహారాజు వివరిస్తారు. నేను వారి దాసానుదాసుణ్ణి. ఈ సాయి ప్రేమ విలాసాన్ని మీరు ఎంతో ఉత్సాహంగా వింటారన్న ఆశతో వేడుకుంటున్నాను. శ్రోతలు సావధానంగా వింటే సత్పురుషుల మహిమ అర్థమవుతుంది. చైతన్య ప్రాప్తితో మీ మనస్సు ఆనందంతో ప్రసన్నమవుతుంది. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్పంత్ విరచితము అయిన శ్రీ సాయి సచ్చరితంలో చోల్కర శర్కరాఖ్యానం అను 15వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.